బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉన్నటువంటి అల్పపీడన ప్రభావంతో గత 3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణంలో మార్పులైతే వచ్చాయి. అయితే ఈ యొక్క అల్పపీడన ద్రోణి అనేది ప్రస్తుతానికి మీరు స్క్రీన్ మీద గనుక చూసినట్లయితే ఈ శ్రీలంక, తమిళనాడు సమీపాల మధ్యలో కేంద్రీకృతమైతే అయ్యిందనమాట. ఇక్కడ గనుక అబ్జర్వ్ చేసినట్లయితే. దీని ప్రభావంతోనే రానున్నటువంటి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తానండి. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడబోతున్నాయి, వాతావరణం ఎలా ఉండబోతుంది, ఈ వివరాల గురించి చెప్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసిన విధంగానే ఈ యొక్క శ్రీలంక సమీపంలో అల్పపీడన ద్రోణి అది ఒకటి కేంద్రీకృతమై కొనసాగుతూ ఉందన్నమాట. ఇది మనకు కొంచెం కొంచెంగా కదులుతూ తమిళనాడు అండ్ అలాగే తమిళనాడుకు ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాల మీదకైతే కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు. అది కూడా రానున్నటువంటి రోజుల్లో. అందువల్ల మనకు 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ మరికొన్ని జిల్లాల్లో మోస్తరుగా వర్షపాతం అయితే నమోదవబోతున్నట్లు హెచ్చరికలు జారీ చేశారండి. ఓకేనా. ముఖ్యంగా మనకు రేపటి రోజున అనగా 18వ తారీఖున ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురవబోతున్నాయి, ఎక్కడెక్కడ తేలికపాటి జల్లులు కురుస్తాయి, ఆ వివరాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ యొక్క నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాల్లో అక్కడక్కడ రేపటి రోజున మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవబోతున్నట్లు సమాచారం అండి. ప్రకాశము, అనంతపురము, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కడప, చిత్తూరు ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం అయితే నమోదవబోతుందన్నమాట. రేపటి రోజున రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఏ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి అనే విషయం గురించి మీకు క్లియర్గా అయితే చెప్పాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఓకేనా. ఇక ఈరోజు రాత్రికి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ముఖ్యంగా ప్రస్తుతానికి ఈ ద్రోణి అనేది ఇక్కడ కేంద్రీకృతం అయితే అయిందనమాట. ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే వచ్చేసి ఈ తిరుపతి డిస్టిక్, నెల్లూరు డిస్టిక్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో వర్షాలు అనేటివి స్టార్ట్ అయిపోయినాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా మాది తిరుపతి డిస్టిక్ అనమాట. తిరుపతి డిస్టిక్ దగ్గర వెంకటగిరి. అక్కడ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు అనేటువంటివి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాయి. తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షపాతం అనేటువంటిది నమోదవుతూ ఉంది. ఓకేనా. అండ్ అలాగే ఈదురుగాలతో కూడుకున్నటువంటి ఈదురుగాలు కూడా గంటకు మనకు ఒక 30-40 కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతానికి వాతావరణం అనేది ఇలా ఉంది. మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి అయితే తెలియచేయండి. మాది తిరుపతి డిస్టిక్ నియర్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాల నుంచి మోస్తరుగా వర్షపాతం అయితే నమోదవుతూ ఉంది. ప్రస్తుతానికైతే స్టార్ట్ అయితే అయిపోయినాయి. గాలులు కూడా కొంచెం ఎక్కువగానే వీస్తూ ఉన్నాయన్నమాట ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో. ఇక రేపటి రోజున మనకు ఇంకొంచెం ఎక్కువగా అయితే ఉంటాయి. రేపు అంటే 18వ తారీఖున అనమాట. ఓకేనా. ఈ 18వ తారీఖున ఇంకొంచెం ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు. కాబట్టి మీరందరూ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండండి. ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి మనకు ఎక్కడి వరకు దీని ప్రభావం అయితే ఉంటుంది అంటే ఈ చిత్తూరు, అనంతపురము అండ్ అలాగే ఈ యొక్క కడప, రాజంపేట, తిరుపతి, నెల్లూరు, కావలి, బాపట్ల, అలాగే ఏలూరు, చీరాల, దాని తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణ ఈ యొక్క ప్రాంతాల వరకు అయితే దీని ఎఫెక్ట్ అయితే ఉండబోతుందన్నమాట ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం అనేది. ఓకేనా. ఇది కొంచెం కొంచెంగా మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపైనా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే ఈ దిశగా వచ్చేసి అరేబియా సీస్లో మనకు తీరం అయితే దాటేసేయచ్చు అనమాట. బట్ ఏదేమైనా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అయితే వెదర్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికి వచ్చేసి ఈ ద్రోణి అనేది ఇక్కడైతే కేంద్రీకృతమైంది. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి ఈ శాటిలైట్ ఇమేజ్లో. ఎల్ అంటే లో ప్రెజర్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ శ్రీలంకకి దగ్గరగా మొత్తం కూడా శ్రీలంకలో ఫుల్గా వర్షాలు అయ్యేటువంటివి అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ కురుస్తూ ఉన్నాయన్నమాట భారీగా.
ఓకేనా. సో దీని ఎఫెక్ట్‌తోనే మనకు తగిలే ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఇదండి ఫైనల్‌గా వచ్చేసి వెదర్ రిపోర్ట్ అనేది. మీకు డైలీ కూడా ఛానల్ నుంచి అయితే వెదర్ రిపోర్ట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.